ఒక నక్క వచ్చి ఆహారం కొరకు వెతుకుచుండెను. అక్కడ చికెన్ ముక్క ఉండెను. ముక్కను ఏరుతుంది పారవేస్తుంది. అది చూచి భూదేవి, ఓ నక్క, ఇలా ఎంతసేపని వేరుతూ పారవేస్తూ ఉంటావు? 10 రూపాయలు ఇచ్చి ముక్కను తిను, ఊరికే తినకులే అని చెప్పింది భూదేవి. నక్క సంతోషంగా అవును ఇస్తాను అంటూ ఆ చికెన్ ముక్కను తినేను. కొన్ని రోజుల తర్వాత భూదేవి డబ్బు ఇమ్మని అడిగాను. అవును ఇస్తా అంటూ వెళ్ళిపోయాను నక్క. అలాగే ఉరుకుచూ ఆలోచించి, నా మీద చాడి చెప్పేవారు ఎవరున్నారబ్బా? నేనైతే ఎవరితో గొడవ పడలేదు. భూదేవికి ఇలా ఎందుకు చెప్పుతున్నారో ఏమిటో అంటూ ఇప్పుడు ఈ ఊరు వదిలి పెద్ద పెద్ద కొండల్లో పోయి ఉంటాను. ఎవ్వరి కంటబడకుండా పోతాను అంటూ అవతలికి దూరంగా పోయి ఉంటాను. అప్పుడైతేనే భూదేవికి దొరకను అంటూ వాగు అవతలికి కొంచెం దూరంలో పోయి, ఇక భూదేవికి నేను వచ్చిన సంగతి తెలియదు, నేను భూదేవికి దొరకను అంటూ నన్ను డబ్బు అడగదు అని నక్క నక్కి మేతకు వెతుకుచుండెను. ఇంకో రోజు భూదేవి ఆ నక్కను డబ్బు అడిగాను. అబ్బా, ఎవరినో అడిగి తెలుసుకొని వచ్చి డబ్బు అడుగుతుంది అనుకొని నక్క ఇంకా పరుగులు తీయసాగాను. నక్క అలాగే ఉరుకుచుండగా ఒక తేకి కొమ్మ నక్క కంటికి కుచ్చుకుపోయి కన్నిగుడ్డు ఊసిపోయాను. నక్క గుడ్డిదాయను. కన్ను పోయింది కనుక గుడ్డి నక్క ఆయను. ఒకరోజు భూదేవి మళ్ళా డబ్బు అడిగాను నక్కను. నక్క ఇలా అనసాగాను, ఓ భూదేవి, నీవు డబ్బు ఎవరికి ఇచ్చినావు? నక్క అడిగాను. భూదేవి నక్కకే ఇచ్చాను అన్నది. నక్క అయితే నీవు మంచి నక్కకు ఇచ్చినావా లేదా గుడ్డి నక్కకు ఇచ్చినావు అన్నది నక్క. ఆహా, లేదు, నేను మంచి నక్కకే ఇచ్చినాను అన్నది భూదేవి. అయితే చూడు, నేను గుడ్డి నక్కను, మంచి నక్కను అడుక్కో భూదేవి అన్నది గుడ్డి నక్క. మళ్ళా నన్ను అడిగితే మర్యాద ఉంచను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాను నక్క. అనుమానం పడ్డ కోసం నక్క కన్ను పోయి గుడ్డిదాయను.